నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు తోసిపుచ్చిన తెలంగాణ స్పీకర్ పార్టీ ఫిరాయించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తీర్పు స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమన్న బీఆర్ఎస్ హైకోర్టులో సవాల్ చేస్తామని ప్రకటన సభాపతిని కాంగ్రెస్ ప్రభావితం చేసిందన్న బీజేపీ తెలంగాణ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో కాంగ్రెస్ జోరు సగానికి పైగా సీట్లలో జయభేరి గట్టి పోటీనిస్తున్న గులాబీ దళం జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై వివరాలు బహిర్గతం చేయాలన్న హైకోర్టు 2 రోజులు అభ్యంతరాలు స్వీకరించాలని ఆదేశం స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ పాలనా విధానం కావాలన్న చంద్రబాబు వ్యవస్థాగత లోపాలతో పని తప్పించుకోరాదని కలెక్టర్లకు హితవు ప్రభుత్వంపై ప్రజా విశ్వాసాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు సూచన జనవరి నుంచి జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలకు వస్తానని వెల్లడి 2026 చివరి నాటికి దేశవ్యాప్తంగా మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోల్ వ్యవస్థ వాహనాల నిరీక్షణ సమయం పూర్తిగా తగ్గుతుందన్న గడ్కరీ ఇథియోపియా పార్లమెంటులో మోదీ ప్రసంగం శాంతి భద్రతలు అనుసంధానతలో ఇరు దేశాలు సహజ భాగస్వాములని ఉద్ఘాటన తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 5గురు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తోసిపుచ్చారు. వారు పార్టీ ఫిరాయించినట్లు ఎక్కడా ఆధారాలు లేవన్న ఆయన సాంకేతికంగా బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. మరో 3 ఎమ్మెల్యేలపై రేపు నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు వెలువరించారు. మొదట 5గురు ఎమ్మెల్యేలపై తీర్పు వెల్లడించిన స్పీకర్ పార్టీ మారినట్లు ఫిర్యాదుదారులు ఆధారాలు చూపలేకపోయారని పేర్కొన్నారు. తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరారని ఆరోపిస్తూ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికేపూడి గాంధీ, పోచారం శ్రీనివాస రెడ్డి, కాలే యాదయ్య, డాక్టర్ సంజయ్, దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై పలుమార్లు స్పీకర్ ను కలిసి చర్యలు తీసుకోవాలని కోరినా ఫలితం లేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. తక్షణమే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇది అసంబద్ధంగా ఉందంటూ బీఆర్ఎస్ నేతలు, పిటిషనర్లు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ అంశంపై సుదీర్ఘంగా విచారించిన సుప్రీంకోర్టు 90 రోజుల్లోగా ఫిర్యాదులపై విచారణ పూర్తి చేయాలని స్పీకర్ ను ఆదేశించింది. ఈ క్రమంలో 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇవ్వగా కడియం శ్రీహరి, దానం నాగేందర్ మినహా మిగిలిన వారంతా సమాధానమిచ్చారు. ఆ 8 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ చేపట్టారు. ఈ విచారణ జరుగుతుండగానే బీఆర్ఎస్ నేతలు స్పీకర్ పై సుప్రీంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. దానిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు స్పీకర్ తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. స్పీకర్ కార్యాలయం విజ్ఞప్తి మేరకు ఈ నెల 19లోగా పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని గడువు విధించింది. అక్టోబర్, నవంబర్ నెలల్లో 8 మంది ఎమ్మెల్యేలపై విచారణ పూర్తి చేసిన స్పీకర్ ఇవాళ 5గురిపై తీర్పు ఇచ్చారు. ఆ 5గురు పార్టీ ఫిరాయించినట్లు తగిన ఆధారాలు చూపలేకపోయారంటూ బీఆర్ఎస్ ఫిర్యాదులను తోసిపుచ్చారు. తెల్లం వెంకటరావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టి ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అర్కిపూడి గాంధీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతారని స్పీకర్ స్పష్టం చేశారు. మరో 3గురిపై తీర్పు రేపు వెలువడే అవకాశముంది. ఎల్లుండితో సుప్రీంకోర్టు విధించిన తీర్పు ముగియనుండగా నోటీసులకు సమాధానం ఇవ్వకుండా సమయం కోరుతూ వస్తున్న దానం నాగేందర్, కడియం శ్రీహరిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది. తెలంగాణలో 5గురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు. తీర్పుపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు రాజ్యాంగంపై ఢిల్లీలో ఉపన్యాసాలు ఇస్తూ తెలంగాణలో ధిక్కరిస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ సేవ్ ది కాన్స్టిట్యూషన్ నినాదం మాటలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగ సంస్థలను కూడా దిగజార్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి సర్కార్కే చెల్లిందని మండిపడ్డారు.
సమగ్ర విచారణ చేసి నిర్ణయం తీసుకోవాల్సింది పోయి సీఎం వ్యాఖ్యలను సమర్థించేలా స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు బాహాటంగా కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నా సుప్రీంకోర్టు కఠినంగా హెచ్చరించే వరకు స్పీకర్ పట్టించుకోలేదని ఆక్షేపించారు. తీర్పును సింగిల్ లైన్ స్టేట్మెంట్తో తోసిపుచ్చడం సరైన పద్ధతి కాదని, స్పీకర్ తీర్పుపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీ సభలో ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఉప ఎన్నికలు వస్తాయా, డిస్క్వాలిఫై అయితే ఎట్లా అవుతుంది అని ఏ మాటని అనడో వాటిని సమర్థిస్తూనే ఈ రోజు తీర్పుని వచ్చిందని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. బాహాటంగా కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థుల విజయానికి వారి పోస్టర్లలో చేతి గుర్తులు వేసుకొని, కాంగ్రెస్ గుర్తులు వేసుకొని, రాహుల్ గాంధీతోని, మల్లికార్జున ఖార్గేతోని ఫోటోలు తిరిగి బాహాటంగానే ప్రచారం చేసుకున్నటువంటి సందర్భంలో ఇంకా కూడా మరి కళ్ళు కప్పే అంటే కనబడినా కనబడినట్టు మరి ఈ రకమైన నిర్ణయం ఈరోజు బయటపడడం అనేది మాత్రం చాలా బాధాకరమైన విషయం. ముఖ్యమంత్రి గారిని మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ నుంచి. నిజంగానే నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎందుకు ఈ దొంగ నాటకాలన్నీ ఈ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేపి ఉప ఎన్నికలకు రా. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. రాజ్యాంగాన్ని కాపాడుతామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సరైన నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ను సైతం ప్రభావితం చేసిందని ఆరోపించారు. ఏ పార్టీ అయితే రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి మాట్లాడే పార్టీ ఈరోజు రాజ్యాంగ సంస్థ, రాజ్యాంగ వ్యవస్థ అయినటువంటి స్పీకర్ ని కూడా వారు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈరోజు స్పీకర్ ని కూడా సరైనటువంటి నిర్ణయం, రాజ్యాంగబద్ధమైన నిర్ణయం తీసుకోకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు తెలంగాణలో రాజ్యాంగ హత్య అయింది, ప్రజాస్వామ్య హత్య అయిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరారు. సభాపతి ఇరుపక్షాల వాదనలు విని మెరిట్ ఆధారంగా తీర్పు ఇచ్చారన్న ఆయన స్పీకర్ పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ఖండించారు. స్పీకర్ నిర్ణయంపై ఏదైనా భిన్నాభిప్రాయం ఉంటే కోర్టుకు వెళ్లాలని ఆది శ్రీనివాస్ సూచించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తదుపరి వారి పిటిషన్ డిస్మిస్ చేస్తే పైకోర్టుకు ఒకవేళ వెళ్ళడానికి అవకాశం ఉంటే వెళ్లే ప్రయత్నం చేయాలి తప్ప ఈరోజు ట్రిబ్యునల్ కోర్టులో జడ్జిగా ఉన్నటువంటి స్పీకర్ గారికి వారిని వ్యక్తిగతంగా విమర్శించడం ఏదైతుందో ఇది సబబు కాదు. ఇది రాజ్యాంగ విరుద్ధంగా కూడా వీళ్ళు ప్రవర్తించేటువంటి సందర్భం. అంటే వాళ్ళకి అనుకూలంగా తీర్పు వస్తే ఒక రకం, వాళ్ళకి అనుకూలంగా రాకపోతే తీర్పు మరొక రకంగా ప్రవర్తిస్తారని చెప్పిన మాట సందర్భంగా. అనర్హత పిటిషన్పై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇచ్చిన సమాధానంపై సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ బీఆర్ఎస్ ను వివరణ కోరారు. పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ను వివరణ కోరిన స్పీకర్ ఎల్లుండి వరకు గడువు ఇచ్చారు. అటు అనర్హత పిటిషన్లోని అంశాలను కడియం శ్రీహరి తోసిపుచ్చారు. తాను బీఆర్ఎస్ సభ్యత్వం వదులుకోలేదన్న ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరలేదన్నారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ మద్దతుదారులు సత్తా చాటారు. మొత్తం 12,726 సర్పంచ్లకు గాను ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో సగానికి పైగా సర్పంచ్ స్థానాల్లో జయభేరి మోగించారు. పల్లెపోరులో అధికార పార్టీ మద్దతుదారులకు గట్టి పోటీ ఇచ్చిన ప్రతిపక్ష బీఆర్ఎస్ సానుభూతి పరులు 3,400కు పైగా పంచాయతీల్లో పాగా వేశారు. మూడో స్థానానికి పరిమితమైన బీజేపీ మద్దతుదారులు 650కి పైగా గ్రామాల్లో విజయం సాధించారు. ఇతరులు సుమారు 1,600కు పైగా గెలుపొందారు. మొదటి 2 విడతల మాదిరిగానే చివరి విడత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ మద్దతుదారుల జోరు కొనసాగింది. మొదటి 2 విడతల్లో ఆధిపత్యం కనబరిచిన కాంగ్రెస్ సానుభూతి పరులు చివరి దశలోనూ సత్తా చాటారు. చివరి విడతలో 394 సర్పంచ్లు ఏకగ్రీవం కాగా 3,752 చోట్ల ఎన్నికలు జరిగాయి. మొత్తం 4,158 సర్పంచ్ స్థానాలకు గాను ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు సగానికి పైగా కైవసం చేసుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 3,900 చోట్ల ఫలితాలు వెల్లడి కాగా కాంగ్రెస్ మద్దతుదారులు 2,100 వరకు గెలిచారు. రెండో విడత మాదిరిగా మూడో విడత ఫలితాల్లోనూ బీఆర్ఎస్ మద్దతుదారులు గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆ పార్టీ మద్దతుదారులు దాదాపు 1,100 పంచాయతీల్లో విజయం సాధించారు. బీజేపీ మద్దతుదారులు 220కి పైగా పంచాయతీల్లో గెలిచారు. ఇతరులు 450కి పైగా గ్రామాల్లో విజయం సాధించారు. తెలంగాణలో
తెలంగాణలో మొత్తం 12,726 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా ఇప్పటి వరకు 12,500కు పైగా ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ మద్దతుదారులు సుమారు 6,600కు పైగా పంచాయతీల్లో విజయం సాధించారు. బీఆర్ఎస్ మద్దతుదారులు 3,400కు పైగా గ్రామాల్లో పాగా వేశారు. బీజేపీ సానుభూతి పరులు 675కు పైగా స్థానాలు గెలిచింది. ఇతరులు 1,660కు పైగా స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు. మూడో విడతలోనూ చాలా గ్రామ పంచాయతీల్లో సర్పంచులు చాలా తక్కువ మెజారిటీతో గెలిచారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ముసలాయిపల్లి సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుదారు పవిత్ర నాగరాజ్ ఒక్క ఓటు తేడాతో గెలిచారు. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం కాశీగూడెం సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుదారు చాందుబాష 6 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఖమ్మం జిల్లా పెనుబలి సర్పంచ్గా తల్లి తేజావత్ సామ్రాజ్యంపై ఆమె కుమార్తె బీఆర్ఎస్ మద్దతుదారు బానోత్ పాపా గెలిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండ్లరేవులో జగన్ అనే వ్యక్తిపై చంద్రబాబు అనే వ్యక్తి గెలుపొందారు. తెలంగాణలో చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఈ విడతలో కూడా ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. ఈ విడతలో 85.77% పోలింగ్ నమోదైనట్లు తెలంగాణ ఎన్నికల సంఘం ప్రకటించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 92.56% ఓటింగ్ నమోదైతే నిజామాబాద్లో అత్యల్పంగా 76.45% రికార్డైనట్లు ఎస్ఈసీ తెలిపింది. తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా సాగింది. 182 మండలాల్లోని 3,752 సర్పంచులు, 28,410 వార్డు స్థానాలకు పోలింగ్ జరిగింది. చివరి విడత పోలింగ్ కు గ్రామీణ ప్రజలు పోటెత్తారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్కు చెందిన లవన్ కుమార్ అనే వ్యక్తి లండన్ నుంచి వచ్చి స్వగ్రామంలో ఓటు వేశారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో 394 సర్పంచ్ స్థానాలు, 7,908 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా 11 పంచాయతీలు, 116 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 2 గ్రామ పంచాయతీల్లో వేరువేరు కారణాలతో ఎన్నికలు నిలిపివేశారు. చివరి విడతలో కొన్ని చోట్ల స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో 2 చోట్ల గొడవలు జరిగాయి. పొగొల్లపల్లి, వేలుబెల్లి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గీయులు ఘర్షణ పడ్డారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేస్తున్నారంటూ దాడులు చేసుకున్నారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. నల్గొండ జిల్లా డిండి మండలం శాంతిగూడెంలోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయులు ఘర్షణ పడ్డారు. పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ వర్గీయులు ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఆరోపించగా పోలింగ్ కేంద్రం నుంచి 2 వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాధారం పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన పోలింగ్ ఏజెంట్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తమకే ఓట్లు వేయాలంటూ ప్రచారం చేస్తున్నారని పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకోగా 4గురికి గాయాలయ్యాయి. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కొత్తమేడేపల్లి వాసులు గ్రామంలో సమస్యలను పరిష్కరించాలంటూ ఎన్నికలను బహిష్కరించారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ ఎస్ఈసీ కార్యాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ సరళిని సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి పర్యవేక్షించారు. డాష్బోర్డు ద్వారా ఓటింగ్ సరళి వెబ్ కాస్టింగ్ ను పరిశీలించారు. 10,000 సీసీటీవీ కెమెరాల ద్వారా ఓటింగ్ సరళిని పర్యవేక్షించినట్లు సీఎస్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలో ఇకపై స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానం అమలు కావాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. వ్యవస్థలో ఉండే లోపాలతో పని తప్పించుకునే ప్రయత్నాలు సరికాదని హితవు పలికారు. ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న విశ్వసనీయతను కాపాడేందుకు కలెక్టర్లే బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. ఇందులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు పాల్గొన్నారు. గ్రామీణ స్థాయిలో పాలనా సామర్థ్యాల పెంపు కోసం కృషి చేయాలని పవన్ కళ్యాణ్ కలెక్టర్లకు సూచించారు. గిరిజన గ్రామాలకు వీలైనన్ని చోట్ల రహదారులు వేస్తున్నామన్న ఆయన విద్యుత్ సౌకర్యంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించడం లక్ష్యమన్నారు. గ్రామ పంచాయతీల్లో రెవెన్యూ ఆర్జనపైన దృష్టి సారించామన్న పవన్ గిరిజన గ్రామాల అభివృద్ధిపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం మాట్లాడిన సీఎం అధికారుల పనితీరును స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సే కొలమానంగా తీసుకుంటామన్నారు. ఫైళ్లను పరిష్కరించకుండా తమ వద్ద నుంచి వేరే వారికి కొందరు పంపేస్తున్నారని మండిపడ్డారు. ఫిర్యాదులన్నీ పరిష్కారం కావాల్సిందేనని తేల్చి చెప్పారు. లోటుపాట్లు సవరించుకుంటేనే ప్రజల్లో సంతృప్తి వస్తుందన్నారు. ప్రతి శాఖ ఆన్లైన్ ద్వారా సేవలు, ఫైళ్లు నడపాలని సూచించారు. గత పాలకుల నిర్వాకం వల్ల కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా 70% మేర ధ్వంసమైన రోడ్లు, నీటి సమస్యలు, మద్దతు ధర లేకపోవటం, భూ వివాదాలు,
అధిక విద్యుత్ బిల్లులు వంటి సమస్యలు వచ్చాయని సీఎం తెలిపారు. వాటిని అధిగమించి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా పౌర సేవలు అందించాలని కలెక్టర్లను కోరారు. ఫైల్ డిస్పోజల్ అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడం, నా దగ్గర లేకుండా వేరే వాళ్ళకి పంపించేయడం అనే యాంగిల్కి వచ్చేసారు. ఇంకా సాటిస్ఫాక్షన్ రాలేదు. ఎవరు ఏ విధంగా డిస్పోజ్ చేశారో అందరికీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తున్నాం. ఎవరైతే రాస్తారో ఆర్డర్స్ ఆటోమేటిక్గా ఉంటాయి అక్కడ. టుమారో అతను తప్పు చేశాడు, మిస్చిఫ్ చేశాడంటే ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇప్పుడు లింక్ ఫైల్స్ కూడా లేని పరిస్థితి. డిస్పోజ్ చేస్తున్నారు, ఆ ఫైల్ ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు. అలాంటి వ్యవస్థకి మనం ఈ రోజు నుంచి ఎండ్ చేసి ఒక మంచి సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పీపీపీ ద్వారా ప్రజలకు మెరుగ్గా సేవలు అందుతాయన్న సీఎం వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేసేశారనే ఆరోపణలను ఖండించారు. గడచిన నాయకులు మాట్లాడుతున్నారు ప్రైవేట్ చేసేసారని. దాని పేరు కూడా ప్రభుత్వ కళాశాల పలాని ప్లేస్ పక్కన ప్రైవేట్ వాళ్ళ పేరు పెట్టి మేనేజ్ చేసుకుంటూ చిన్న నష్టాలతో వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఆస్తి ఎవరిది? మందే. గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేసాం? మనమే ఫ్రేమ్ చేస్తాం. దాన్ని రెగ్యులేట్ ఎవరు చేస్తాం? మనమే చేస్తాం. ఎందుకు ఒకప్పుడు వీళ్ళే సీఎం రిలీఫ్ కర్ణాటక లేకపోతే హైదరాబాద్ చెన్నైకి పంపించారు. వై అంటే గవర్నమెంట్ సర్వీసెస్ అన్నీ కూడా చాలవనే కదా. అలాంటప్పుడు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తే మీకు నష్టం ఏంటి? మీరు కంప్లీట్ చేశారు ఏ ప్రాజెక్ట్స్ అంటే కంప్లీట్ చేయలేదు. 500 కోట్ల రూపాయలు రిషికొండకు పెట్టారు. ఆ 500 కోట్లు పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేశారు. ఆ 500 కోట్లు పెట్టుంటే ఒక 2 కాలేజీలు వచ్చేటివి. కమిట్మెంట్ లేని పరిపాలన ఇది. నేనైతే ఆ పని చేయను, నేనైతే ఆ పని చేయలేను. డిప్యూటీ సీఎం పవన్ వేరే రంగం నుంచి వచ్చినప్పటికీ పాలనలో చక్కటి పనితీరు కనబరుస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు. మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన డిఫరెంట్ ఫీల్డ్లో నుంచి వచ్చిన స్ట్రగుల్ అవుతున్నాడు బ్రహ్మాండంగా. నేను చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఒక కానిస్టేబుల్ మమ్మల్ని ఒక రిక్వెస్ట్ అడిగాడు, సార్ నాకు ఉద్యోగం వచ్చింది హ్యాపీ, మా ఊరికి రోడ్డు లేదు, ఆ రోడ్డు చేస్తానని అడిగాడు. నేను డిప్యూటీ సీఎం గారు అక్కడే ఉన్నారు కాబట్టి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారిదే కాబట్టి నేను చెప్పాను. వారు అక్కడి నుంచి డిపార్ట్మెంట్కి మెసేజ్ ఇచ్చి దానికి 3.9 crores కాస్ట్ అవుతుందని చెప్పి ఎస్టిమేట్స్ తీసుకొచ్చి మీటింగ్లోనే అనౌన్స్ చేశాం. దట్ ఈస్ ది రెస్పాన్స్. మీరు గుర్తుపెట్టుకోవాలి, బాధ్యత కలిగిన ప్రభుత్వం అంటే మీకుండే అధికారాలను దుర్వినియోగం చేయడం కాదు, సద్వినియోగం చేయడం. శాఖలు జిల్లాల వారీగా కలెక్టర్ల పనితీరుపై సమీక్షించిన సీఎం నిర్దేశిత గడువులోగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల 3 లక్షల గృహ ప్రవేశాలు చేయించామని, ఉగాది నాటికి మరో 5 లక్షలు సిద్ధమవుతాయన్నారు. ప్రజా ఫిర్యాదులకు సంబంధించి జనవరి నుంచి ఆకస్మిక తనిఖీకి వస్తానన్న సీఎం జీరో టాలరెన్స్ విధానంలో పరిష్కరించాల్సిందేనని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనకు సంబంధించి జనాభా వివరాలు అధికారిక మ్యాప్ను డివిజన్ల వారీగా అధికారిక వెబ్సైట్లో ఉంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 24 గంటల్లో వివరాలు అందుబాటులో ఉంచాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది. ఆ తర్వాత 2 రోజులు అభ్యంతరాలను స్వీకరించాలని ఆదేశించింది. లంగర్ హౌస్, శాలిబండ్ల డివిజన్ల పునర్విభజన సరిగ్గా జరగలేదంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టగా భౌగోళిక సరిహద్దులను పరిగణలోకి తీసుకోకుండా డివిజన్లను పునర్విభజించారని పిటిషనర్లు వాదించారు. పక్కపక్క డివిజన్లలో జనాభా తేడా 10% కంటే ఎక్కువ ఉండొద్దనే నిబంధనను పట్టించుకోలేదన్నారు. డివిజన్లకు సంబంధించిన మ్యాప్ను కూడా ఇవ్వడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. డివిజన్ల పునర్విభజనపై స్టే ఇవ్వాలని కోరారు. పాలనా సౌలభ్యం కోసమే జీహెచ్ఎంసీని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు జీహెచ్ఎంసీ తరపున అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. జనాభా మ్యాప్ వివరాలు అధికారుల వద్ద ఉన్న పరిపాలన దృష్ట్యా వాటిని అధికారిక వెబ్సైట్లో ఉంచలేదన్నారు. వివరాలు తెలియకపోతే ప్రజలు అభ్యంతరాలు ఎలా చెబుతారన్న హైకోర్టు జనాభా మ్యాప్ వివరాలను వెబ్సైట్లో 24 గంటల్లోపు అందుబాటులో ఉంచాలని ఆదేశిస్తూ పిటిషన్లపై విచారణను మూసివేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క స్వాగతం పలికారు. ఈ నెల 21 వరకు బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము బస చేయనున్నారు. ఈ సందర్భంగా నగరంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనటం సహా పలు ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ నెల 19న ఉదయం 11 గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నెల 22న మధ్యాహ్నం గ్రూప్ ఫోటో సెషన్ తర్వాత సాయంత్రం 4:30 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరిగి ఢిల్లీ వెళ్లనున్నట్లు పేర్కొన్నాయి.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని దేశీయంగా అగ్రస్థానంలో నిలబెట్టే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా ADTOA సహకారంతో 2026 ఫిబ్రవరి 13, 14 తేదీల్లో విశాఖ వేదికగా నేషనల్ టూరిజం మార్ట్ 2025 నిర్వహించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ఈ మేరకు సచివాలయంలో మంత్రి దుర్గేష్ ఉన్నతాధికారుల సమక్షంలో ADTOA ప్రతినిధులతో MOU కుదుర్చుకున్నారు. అద్భుతమైన తీర ప్రాంతం, మెరుగైన మౌలిక వస్తువులు కలిగిన విశాఖ నగరం ఈ జాతీయ స్థాయి ఈవెంట్ కు ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ మార్ట్లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ టూర్ ఆపరేటర్లు, హోటల్ యజమానులు, డెస్టినేషన్ ప్రమోటర్లు, పర్యాటక రంగ వాటాదారులు, ట్రావెల్ నిపుణులు పాల్గొంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన అటల్ సందేశ్ యాత్రలో తెలుగుదేశం, జనసేన శ్రేణులు కూడా హాజరవుతున్నారని ఏపీకి చెందిన బీజేపీ ఎంపీలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించారు. ఈ మధ్యాహ్నం పార్లమెంటు కారిడార్లలో అమిత్ షాను కలిసిన ఏపీకి చెందిన బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ సుమారు 20 నిమిషాలు పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీలో ఎంపీలు ఏపీలో అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను అమిత్ షాకు అందించారు. అటల్ సందేశ్ యాత్ర వివరాలు చెప్పగా ఈ యాత్రలో టీడీపీ, జనసేన నేతలు హాజరవడం మంచి పరిణామమని అమిత్ షా చెప్పారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని అమిత్ షాకు వివరించిన బీజేపీ నేతలు కేంద్రం నుంచి తగిన సాయం అందే విధంగా చూడాలని కోరారు. విద్యార్థులను చదువులో మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అక్కినేని కుటుంబం తరపున గుడివాడ ANR కాలేజీలో స్కాలర్షిప్ కోసం 2 కోట్లు ఇస్తున్నట్లు హీరో అక్కినేని నాగార్జున ప్రకటించారు. ANR కాలేజ్ డైమండ్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా నాగార్జున హాజరయ్యారు. చదువు అంటే అక్కినేని నాగేశ్వరరావుకు ఎంతో ఇష్టమని, అందుకే ఈ కాలేజ్కు 1959లోనే ₹1,00,000 విరాళం అందించారని గుర్తు చేశారు. ఆంధ్ర యూనివర్సిటీకి 25,000, మద్రాస్ యూనివర్సిటీకి 25,000 ఇచ్చారని చెప్పారు. ANR జన్మించి 100 ఏళ్లు, గుడివాడలో ANR కాలేజ్ స్థాపించి 75 ఏళ్లు, అన్నపూర్ణ స్టూడియో స్థాపించి 50 ఏళ్లు, ANR స్థాపించిన అన్నపూర్ణ కాలేజ్ ఫిల్మ్ అండ్ మీడియా సంస్థ పెట్టి 10 ఏళ్లు పూర్తయిందని నాగార్జున వివరించారు. ANR కాలేజ్ నుంచి వచ్చిన వారు ఎంతో మంది ఉన్నత స్థానాలను అధిరోహించారని నాగార్జున గుర్తు చేశారు. ఫార్మర్ ఎంపీ కావూరి సాంబశివరావు గారు, యలమంచిలి శివాజీ గారు, అందరికీ తెలుసు రామోజీరావు గారు, రఘునాథ్ గారు, కైకాల సత్యనారాయణ గారు, శోభనాద్రి గారు, నేషనల్లీ దేశమంతా ఇక్కడ నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. నేను పుట్టిన సంవత్సరంలో ₹1,00,000 డొనేషన్ ఇచ్చారు. ANR ఫ్యామిలీ తరపున ఈ ANR కాలేజ్ లో ఒక స్కాలర్షిప్ నాన్నగారి తరపున, అమ్మ తరపున పెట్టాలని మేమందరం అనుకున్నాము. దానికోసం మేము ₹2 కోట్ల ఇవ్వాలని, దాని ఫార్మాలిటీస్ అన్ని ANR మేనేజ్మెంట్ తో మాట్లాడి అది ఎలా చేయాలి అని ఇమీడియట్ గా చేద్దామని. ప్రాంతీయ శాంతి, భద్రత, అనుసంధానం విషయంలో భారత్, ఇథియోపియాలు సహజ భాగస్వాములని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇథియోపియా పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన మోదీ అభివృద్ధి చెందుతున్న దేశాలుగా భారత్, ఇథియోపియాలు తమ అనుభవాల నుంచి చాలా నేర్చుకున్నాయని చెప్పారు. భారతీయులు, ఇథియోపియన్ల ఆహార అలవాట్లలో సారూప్యత ఉందని మోదీ తెలిపారు. 2 దేశాల ఆర్థిక వ్యవస్థలకు వ్యవసాయమే వెన్నెముక అని చెప్పిన ప్రధాని కొత్త వంగడాల ఉత్పత్తి, వ్యవసాయ యాంత్రీకరణకు కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. మైనింగ్, స్వచ్ఛ ఇంధన రంగాల్లో 2 దేశాలు కలిసి పనిచేసేందుకు చాలా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనలో ఇథియోపియాకు సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ తెలిపారు. ఇరు దేశాల సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇథియోపియాలో పెట్టుబడులు పెట్టిన అతిపెద్ద దేశాల్లో భారత్ ఒకటని, భారతీయ కంపెనీలు ఇక్కడ $5 బిలియన్ పైగా పెట్టుబడులు పెట్టి 75,000కు పైగా ఉద్యోగాలను కల్పించాయని మోదీ వివరించారు. మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోల్ వ్యవస్థ MLFF ను 2026 చివరి నాటికి దేశవ్యాప్తంగా అమల్లోకి తెస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. కొత్త టోల్ వ్యవస్థ ద్వారా వాహనాల నిరీక్షణ సమయాన్ని 0కు తగ్గించాలన్నదే తమ ప్రయత్నమని రాజ్యసభలో చెప్పారు. MLFF వ్యవస్థలో శాటిలైట్ ద్వారా టోల్ చెల్లింపులు ఉంటాయని వివరించారు. తద్వారా ₹1,500 కోట్ల విలువైన ఇంధనం ఆదా అవుతుందని గడ్కరీ తెలిపారు. విదేశీ మదుపర్ల అమ్మకాలు పెరగటం, అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఆలస్యం అవుతున్న వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ రోజు నష్టాలను చవిచూశాయి. గత 2 సెషన్లలో 587 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ మరో 120 పాయింట్లు క్షీణించింది. ఉదయం 84,856 పాయింట్ల వద్ద BSE సూచీ ప్రారంభమైంది. మొదట్లో మదుపరుల కొనుగోళ్ల మద్దతుతో స్వల్పంగా పెరిగిన సూచీ 84,889 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. తర్వాత విదేశీ సంస్థాగత మదుపరులు అమ్మకాలు జరపగా సెన్సెక్స్ 84,416 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 84,560 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 42 పాయింట్లు తగ్గి 25,818 పాయింట్ల వద్ద ముగిసింది.